ఓం నమ శివాయ. నేను మీ సురేష్. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. నేను మీకు ఈ వీడియోలో శ్రీ బుడమలదొడ్డి ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలియజేస్తున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ విశిష్టత మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏందనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ వ్యాసతీర్థుల వారిచే ప్రతిష్ఠింపబడిన పలికే దేవుడు శ్రీ బుడమలదొడ్డి ఆంజనేయ స్వామి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఉంది. ఈ ఆలయం ఆదోని నుంచి 40 కిలోమీటర్లు, అలాగే మంత్రాలయం నుంచి కూడా 40 కిలోమీటర్లు వస్తుంది. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామిని శ్రీ వ్యాసతీర్థుల వారు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంతో పాటు మరో 2 ఆలయాలలో కూడా ఏకకాలంలో ప్రతిష్ఠ జరిపారు. ఒకటి నేమకల్లు, రెండోది మురడి. తురుష్కుల దండయాత్ర సమయంలో మన దేశాన్ని రక్షించడం కోసం శ్రీ వ్యాసతీర్థుల వారు దేశం మొత్తం మీద 732 ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి పిలిస్తే పలుకుతాడనేసి స్థానిక విశ్వాసం. ఆంజనేయ స్వామికి 2 చేతులలో 2 తమలపాకులు పెడతారు. తర్వాత భక్తులు తమ కోరికలను కోరుకుంటారు. స్వామి కుడి చేతి నుంచి ఆకునిస్తే తమ కోరిక నెరవేరుతుందని, ఎడమ చేతి నుంచి ఆకునిస్తే తమ కోరిక నెరవేరదనేసి ఇక్కడ స్థానిక విశ్వాసం. భక్తులు ఎవరైనా సరే తమ కోరికలు నెరవేరుతాయో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ ఆలయానికి ఉదయం 8:30 లోపే చేరుకోవాలి. ఆ సమయాన్ని మాత్రమే ఇక్కడ ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. ఇక్కడ మనం రథానికి సంబంధించిన రథ చక్రాలను కూడా చూడవచ్చు. ఇవి రాతి చక్రాలు. ఈ ఆలయం చుట్టూ పొలాలు మరియు చెట్ల మధ్యలో ఉంటుంది. చూడటానికి చాలా ఆహ్లాదంగాను ఆనందంగాను ఉంటుంది. ఇక్కడ స్వామి చాలా మహిమ చూపిస్తాడు. ఈ ఆలయం చూడడానికి చిన్నదిగా కనిపించిన ఆలయం లోపలికి వెళితే చాలా ప్రశాంతంగాను మనశ్శాంతిగాను ఉంటుంది. ప్రతి మంగళవారము మరియు శనివారాలలో అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కర్ణాటక నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మనం పెద్ద గంట కూడా చూడవచ్చు. ఈ ఆలయాన్ని నూతనంగా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆంజనేయ స్వామి అంటే భక్తికి, శక్తికి, ధైర్యానికి, విశ్వాసానికి నిలువెత్తు రూపం. ఆయన జీవితం మొత్తం రాముని సేవకి అంకితం చేశాడు. ఈ స్వామిని భక్తితో కొలవాలే కానీ ఎవరినైనా సరే అనుగ్రహిస్తాడు. శ్రీ వ్యాసతీర్థుల వారు ఆంజనేయ స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం ఆయనకు కలిగింది. వ్యాసతీర్థుల వారు ఏ రూపంలో అయితే ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుంటాడో ఆ రూపంలోనే ఆంజనేయ స్వామి వచ్చి శిలారూపంలో ప్రత్యక్షమయ్యేవాడు. అలా నిర్మించిన దేవాలయాలే ఈ దేశం మొత్తం మీద ఉన్న 732 దేవాలయాలు. ఇక్కడ మనం సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ జీవితంలోని కష్టాలను తొలగించాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలగాలని స్వామివారిని ప్రార్థిస్తారు. హనుమంతుడి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. మనలో ఎంత శక్తి ఉన్నా దాన్ని ధర్మం కోసం ఉపయోగించాలి. మనకు ఎంత విజయం వచ్చినా వినయాన్ని కోల్పోకూడదు. ఎంత కష్టం ఎదురైనా ధైర్యాన్ని వదులుకోకూడదు. శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి మనకు
సేవాభావాన్ని నేర్పుతుంది. అందుకే ఆంజనేయ స్వామి ఆలయం కేవలం పూజ్యస్థలం కాదు, మనలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపే ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ అంతరాలయంలో వీడియో తీయడానికి ఇక్కడ పూజారులు అనుమతించలేదు, కాబట్టి నేను ఇక్కడ వీడియో తీయలేకపోయాను. ఇక్కడ మనకి అన్నదాన వితరణ కేంద్రం కూడా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఏ సమయాన వెళ్ళినా కూడా అన్నప్రసాదం ఇక్కడ లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మాత్రం ఇక్కడ స్వాములు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి భక్తులు ఎంతమంది వచ్చినా, ఏ సమయాన వచ్చినా లేదు కాదు అనేసి ఇక్కడ అనరు. అన్నప్రసాదం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బుడుములదొడ్డి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించే ప్రతి భక్తుడు ఆలయ పవిత్రతను కాపాడుతూ, పరిశుభ్రతను పాటిస్తూ స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తుంటారు. ఈ ఆలయం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చాలా సమీపంలో ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, బుడుములదొడ్డి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, స్వామి యొక్క మహిమ మొత్తం తెలుసుకున్నారు కదా. మీకు అవకాశం ఉంటే ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ.